తెలంగాణ రాష్ట్రంలో నవమాసాల కాంగ్రెస్ పాలన ప్రజలకు నరక ప్రాయంగా మారింది. రేవంత్ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అయోమయం జగన్నాథం అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలను సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతోంది. ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకున్నారో ఆ దరఖాస్తులు ఏమయ్యో తెలియదు. 6 గ్యారంటీలు అంటే అధికారంలోకి వచ్చారు, 6 గ్యారంటీలు లేవు, 420 హామీల అమలు లేదు. సో ప్రజలకు నరకం చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయింది. ప్రజా సంక్షేమం దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మా ప్రతినిధి సూరజ్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ సూరజ్, 9 నెలలు కావస్తుంది. ఇవాళ 9 నెలలు కంప్లీట్ అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 9 నెలల కాలంలో ప్రజా సంక్షేమం ఎట్లా ఉంది, ప్రజా అభివృద్ధి ఎట్లా ఉందంటే ఏ రంగంలో కూడా ఎటువంటి ఆశించిన స్థాయి డెవలప్మెంట్ ఏమీ కనిపించట్లేదు. సో 9 నెలల పరిపాలనలో ఇవాళ ప్రజలకు ఏం చేరింది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి? రాజేష్, రేపటితో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు ముగుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ 9 నెలల్లో మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు అన్న ఈ ఏదైతే పదం ఉందో ఇది కొన్ని పదాలకు ప్రీఫిక్స్ గా మాత్రమే మారింది, కానీ సంక్షేమానికో లేకుంటే ఇంకొక అభివృద్ధి కార్యక్రమానికో ఈ ప్రజలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్న ఆరోపణ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రజాపాలన పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజాపాలనను అటకెక్కించిందనే ఆరోపణలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. అనేక హామీలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఏకరు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిస్తే ఆ హామీలన్నీ వాళ్ళు అటకెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలో ఏవో చిన్న చితకా తప్ప మిగిలినవన్నీ కూడా అటకెక్కిన పరిస్థితి. అలాగే 410కి పైగా హామీలు ఇచ్చారు. ఈ 410కి పైగా హామీలు ఇంకా ఇప్పటి వరకు ముందుకు వెళ్లిన పరిస్థితులు అతిగతి లేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈ ప్రజాపాలన పేరిట ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ప్రభుత్వం పరిపాలన మీద పట్టు సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెలువెత్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులపైనే పట్టు సాధించలేకపోయింది. ఇక ప్రజలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా తీసుకుపోతుందనే ఒక సంశయం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అటు అధికారులపైన ఆరోపణలు చేయడము, అధికారులు పాత ప్రభుత్వానికే ఇంకా టచ్ లో ఉన్నారని చెప్పేసి ఆరోపణలు చేయడం కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలను లేదా అభివృద్ధి కార్యక్రమాలను వెటకారం చేయడం కావచ్చు, ఆ కంటిన్యూటీ అంటే గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను కంటిన్యూ చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. అనేక స్కీములకు పేర్లు మాత్రమే మార్చి అక్కడికే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు రైతు బంధు పేరిట గతంలో పెద్ద ఎత్తున రైతులకు పంట సాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన విషయం తెలిసింది. ఆ తర్వాత దీన్ని రైతు భరోసాగా మాత్రమే మార్చారు, కానీ ఇప్పటివరకు ఆ రైతు భరోసాకు సంబంధించి అతిగతి లేని పరిస్థితి. దీనికి సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మొన్న పంట రుణమాఫీ చూసిన తర్వాత దాదాపుగా 50% రైతులు పంట రుణమాఫీలో అన్యాయానికి గురైన విషయం తెలిసింది. ఆ తర్వాత ఈ రైతు భరోసా కార్యక్రమం ముందుకు వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా రైతుల్లో ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. ఇట్లా అనేక విషయాలు, అటు ఆసరా పింఛన్లు ఆగిపోయాయి. కేవలం రైతు భరోసా విషయాన్ని ప్రస్తావించారు. రైతు అధికారంలోకి వస్తే మేము 15,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. బట్ రైతు బంధు, పాత రైతు బంధు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏవైతే రైతులకు చేరిందో ఆ రైతు బంధు కూడా ప్రాపర్ గా అందని పరిస్థితి. అట్లీస్ట్ ఒక వర్గాన్ని అయినా కూడా మేము సంతృప్తి పరిచాము. ఇగో పలానా రంగం విషయంలో, పలానా కార్యక్రమం విషయంలో ఇగో ఈ రైతుల్ని సంతృప్తి పరిచాము అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. సో వీళ్ళ రైతుల నుంచి ఎటువంటి వ్యతిరేకత కనిపిస్తోంది క్షేత్రస్థాయిలో? రాజేష్, మనం చూసాము మొన్ననే రైతులంతా కూడా రోడ్లకి తమ ఆందోళన తెలిపిన పరిస్థితి. ఒక రుణమాఫీ విషయంలోనే కాదు, అటు రైతు భరోసా విషయంలో కూడా వాళ్ళకి అనుమానాలే. అలాగే విద్యుత్ సరఫరాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా, మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ కోతలు రాష్ట్ర వ్యాప్తంగా అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా విద్యుత్ కోతలు చర్చనీయాంశంగా మారాయి. దీనికి అన్నిటికీ కూడా అధికారులు కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు కొన్ని కుంటి సాకులు వెతికి ఆ సమస్యకు అప్పటికప్పుడు ఏదో సమాధానం చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఒక శాశ్వత పరిష్కారం దిశలో కొనసాగడం లేదు అనే ఒక ఆరోపణ మాత్రం వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక విద్యాశాఖ కావచ్చు, ఎంఏయుడి కావచ్చు, ఇట్లా కీలక శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉండడం కూడా కొంత ఈ వెనుకబాటుతనానికి, అభివృద్ధి నిరోధకానికి కారకంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే కుదేలైపోయిన విషయం తెలిసిందే. విద్యాశాఖలో అనేక సమస్యలు ఉన్నాయి. 317 జీవోలు పరిష్కరిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా కానీ అదో పెద్ద తప్పులో కాలేసిన చందంగా
మారిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ స్పౌస్ కేసుల పరిష్కారానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సరిగ్గా దృష్టి పెట్టని పరిస్థితి కనిపించింది. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి అక్కడికక్కడికే చేతులు దులుపుకున్న పరిస్థితి. దీనికి ఒక పరిష్కారం లేదు. విద్యాశాఖలో వేకెన్సీ పొజిషన్ లేవు. మొన్ననే నోటిఫికేషన్లు జారీ చేసి డిఎస్సి కూడా ప్రకటించిన నేపథ్యంలో ఉన్న ఖాళీలన్నీ వేకెన్సీలన్నింటినీ కూడా నోటిఫై చేసిన పరిస్థితి. ఇప్పుడు స్పౌజెస్ ను అంటే భార్యాభర్తలను సరిసమానంగా అడ్జస్ట్ చేసి ఒకే చోట అడ్జస్ట్ చేసే విధానం ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక సమస్యకు పరిష్కారం కొరవడిందని చెప్పాల్సి ఉంటుంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్లు కొనసాగుతున్న విషయం తెలిస్తే దాదాపుగా ఇంటింటికి ఒకళ్ళ చొప్పున వైరల్ ఫీవర్ బారిన పడి అనారోగ్యం పాలవుతున్న విషయం తెలిస్తే ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం కట్టడి చేయడంలో విఫలమైందని చెప్పేసి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచి దోమలు రాకుండా చేసే చర్యలు కూడా చేపట్టలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అలాగే గ్రామ పంచాయతీ కుదేలైపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఫిబ్రవరి 1వ తేదీకి గ్రామ పంచాయతీల గడువు ముగిసిపోయింది. రైట్ సూరజ్, ఓకే రైట్. అంటే అడ్మినిస్ట్రేషన్ విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఎంత కుంటుపడ్డాయనేది మీరు వివరిస్తున్నారు.